దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఉపవాస కూడిక ఈదులకొండ గ్రామంలో మొదటి రోజు దేవుడు చక్కగా పాటల్లో, స్తుతుల్లో, వాక్యములో నడిపించినందుకు ఒకసారి రెండు చేతుల పైకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన అంటే అర్థం ఏంటి? దేవునితో గడపడం, దేవునితో సన్నిధిలో సహవాసంలో, పాటల్లోనూ, ఆరాధనలోను, ప్రార్థనలోను, ఎక్కువగా ప్రార్థనలో గడపడం అన్నమాట. చాలా సంతోషం, చక్కగా ప్రార్థన చేశారు. బైబిల్ గ్రంథంలో ఒక మాట నేను గమనించాను. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం చదివినప్పుడు అక్కడ నెహెమ్యా ఒక రాజుగారు అడిగిన మనవిని గురించి కొద్ది మాటలు మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి. అప్పుడు రాజు, ఏమి కావాలనని నీవు మనవి చేయుచున్నావు నన్ను అడగగా, నేను ఆకాశమందులున్న దేవునికి ప్రార్థన చేసి రాజుతో చాలండి మనవి చేసి. ఇక్కడ మనం గమనించిన వారమైతే నెహెమ్యా అనే ఒక భక్తుడిని మనం గమనిస్తున్నాం. ఈ నెహెమ్యా ఎవరు అని అంటే మనందరికీ ముగ్గురు వ్యక్తులు బాగా పరిచయం. ఇశ్రాయేలీలు బబులోను చెరసాలకు వెళ్ళిన తర్వాత వారు 70 సంవత్సరాలు ఆ చెరసాలలో మగ్గిన తర్వాత 3 గుంపులుగా ఆ యొక్క బబులోను చెరసాల నుంచి బయటకు వచ్చారు. ఒకటి జెరుబ్బాబేలు. ఈ జెరుబ్బాబేలు బయటకు వచ్చిన తర్వాత దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు మందిరం, బబులోను వారు వెళ్తూ మందిరాలు కాల్చివేశారు. 70 సంవత్సరాల తర్వాత కాలిపోయిన వాటివన్నిటి కొరకు రీమోడలింగ్గా లేదంటే పునరుద్ధరణ చేయడానికి జెరుబ్బాబేలు మందిరానికి పునాది వేశాడు. ఎజ్రా నాయకత్వంలో రెండో గుంపు రెండో ఆయన ఎజ్రా నాయకత్వంలో మందిరం పూర్తయింది. నెహెమ్యా నాయకత్వంలో చుట్టూ యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారము కట్టబడింది. సో ఈ ముగ్గురిని గురించి ఎక్కువగా మనం ధ్యానం చేస్తూ ఉంటాం ఎక్కువ ఉపవాస కూడికల్లో. ఇక్కడ నెహెమ్యా కాలంలో దేవాలయం కాల్చబడిందని, పునాదులు కాల్చబడ్డాయని, మందిరం పాడైపోయిందని తెలుసుకున్నాడు. కొన్ని దినాలు ఉపవాసం చేసినట్లుగా మొదటి అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. 4వ అధ్యాయంలో అతడు ఉపవాసం ఉండి తరువాత ప్రార్థన చేయడం మొదలెట్టాడు. ఒకసారి మనం 11వ వచనం చదవండి. ఏమని ప్రార్థన చేశాడు చూడండి. యెహోవా చెవియొగ్గి నీ దాసుడునైన నా మొరను ఆనందించు, నీ దాసులు మరణం ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయ చూపినట్లు అనుగ్రహింపమని నిన్ను బతిమలాడుచున్నాను అని ప్రార్థించి తిని నేను రాజును గిన్నె అందించబడిన ఇంటిని. చూడండి, ఇక్కడ ఓ ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, అయ్యా నేను ఇప్పుడు అర్థహస్త అనే రాజు యొక్క పరిపాలనలో పానదాయకుడిగా గిన్నెందించేవాడిగా నేను ఉన్నాను. నేను చేసే ప్రార్థన ఏంటంటే, నా మందిరం గురించి, నా జనుల గురించి ఒక ఆలోచన నన్ను ఎంతగానో నొప్పిస్తుంది. ఇంకో మాటలో చెప్పాలంటే నా ఊరు గురించిన ఆలోచన నాకు నా మనసులో ఉండిపోయింది. నువ్వు పని చేయి అని ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? ఇదిగో ఇక్కడ అంటున్నాడు చూడండి, మీ దాసుని యొక్క ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయ చూపినట్లు అనుగ్రహించు. ఏమంటున్నాడు తెలుసా? చూడండి, దేవా నీ దయ కావాలి, మనుషుల దయ కావాలి. చూడండి, ఈ 2 పదాలు మనకు కనబడుతున్నాయి. ఒక ప్రార్థనలో ఈ విధమైన ఆలోచన మనకు ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా, ప్రభువా నేను నీకు ప్రార్థన చేస్తున్నా, నేను నిన్ను బతుములాడుకుంటున్నా, మనుషులు నన్ను బతుములాడుకో, ఇది నేర్చుకోవాలి. మనం ఉపవాస కూడుకలో నేర్చుకోవాల్సిన అనుభవం ఏంటో తెలుసా? చాలాసార్లు మనం మనుషుల దగ్గరికి వెళ్ళి బ్రతుములాడుతున్నాం. కాదండి, మనం దేవుణ్ణి బ్రతుములాడుకుంటేనంట మనుష్యులు నిన్ను బ్రతుములాడుకోవడం మొదలు పెడతారు. ఇది ఒక అనుభవం, ఇది ఒక ఆలోచన, ఇది ఒక తృష్ణ, ఇది రావాలి. చూడండి 4వ వచనం, ఇప్పుడు మీరు చదివిన 2వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ఏమి కావాలనని నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగగా. అంటే ఎవరు అడుగుతున్నారు ఇప్పుడు ఈ మాట? ఒక రాజుగారు తన చేతి కింద ఉన్న పనివాడిని, ఏంటి గిన్నెందించేటప్పుడు నీ ముఖం ఏంటి అలా ఉంది, ఏంటి ఏమైనా నీరసంగా ఉన్నావా, ఏమైనా జబ్బు వచ్చిందా అని అంటా ఉంటే నీకేం కావాలో చెప్పు అసలు
అనే మాట రాజుగారు అడుగుతున్నాడు. అంటే ఒక మనిషి నీకేం కావాలి అని అడుగుతుంటే వెంటనే ఈయన ఏం చేస్తున్నాడు? ఆ ఆకాశమందున్న దేవునికి నేను ప్రార్థన చేసి. చూసారా, ఒక మనిషి అడిగేటప్పటికి దేవుని కృతజ్ఞతగా, ప్రభు ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆ అడిగిన దాన్ని మళ్ళీ ఒప్పుకునేటట్లుగా అతను చెయ్యి. ఇంకో మాట కూడా మీకు చూపిస్తా. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం కాడి నుంచి మనందరూ తెలుసు. మొదటి నెల ఉపవాసం, 4వ నెల ఉపవాసం, 7వ నెల ఉపవాసం, 9వ నెల, 10వ నెల ఉపవాసం, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాడు. ఈ జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం కాడి నుంచి మొదలు పెట్టండి. ఒక పట్టణపు వారు మరి ఒక పట్టణపు వారి యొద్దకు వచ్చి ఆలస్యం చేయక యెహోవాను శాంతి పరచుటకును సైన్యములకు అధిపతి యెహోవాను వెతుకుటకును మనం పోదుము రందని చెప్పగా, వీళ్ళు దేనికి పోదాం అంటున్నారండి? దేవుణ్ణి శాంతిపరుద్దాం, దేవుణ్ణి వెతుకుదామని వీళ్ళు వెళ్ళి దేవునికి మొరపెట్టారంట. అనేక జనములను బలము గల జనులను యెరూషలేములో సైన్యముల అధిపతి యెహోవాను వెతుకుటకును యెహోవాను శాంతి పరచుటకును వద్దురు. సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్ని జనుల్లో 10 మంది ఒక యోధుని చింగు పట్టుకుని దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడుచున్నది గనుక చూడండి, నీవు దేవుణ్ణి బ్రతిమలాడుకోవడానికి వెళ్ళినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? దేవుడు నీ మొర వినాలి అంటే నువ్వు 2 పనులు చేయాలి. ఒకటి, ఆ దేవుణ్ణి వెతకాలి. ఆయన ఎప్పుడు దొరుకుతాడు అంటే రెండో మాట ఉంది, ఆయన శాంతిపరచాలి. ఈ శాంతిపరిచే విషయము, ప్రభువుని వెతకడము, ఈ 2 నేర్చుకుంటే దేవుణ్ణి కనుక మనం వెతుకుతే మనుషులు నిన్ను వెతుక్కుంటూ వస్తారు. అక్కడ ఏమందో తెలుసా? మీరు దేవుణ్ణి వెతకండి, అప్పుడు మనుషులంట, అరే వీళ్ళు దేవుడిని నమ్ముకున్నారా, వీళ్ళు ఎక్కడున్నారో పట్టుకోండి, వాళ్ళు చెంగు పట్టుకొని వాళ్ళ దేవుని యొక్క తోడును ఆయన కృపను మనం కూడా పొందుకుందాం, వాళ్ళలాగా మనం కూడా అభివృద్ధి పొందుదాం అని చెప్పి నిన్ను వెతకడం మొదలు పెడతారంట. ఈరోజు నేను చెప్పొచ్చే మాటలన్నీ ఏంటయ్యా అంటే, ఈరోజు మనం ఇక్కడ బ్రతిమలాడాం కదా, జనులు నిన్ను బ్రతిమలాడేటట్లుగా మనం చేసుకోవాలి. అలా చెయ్యాలి అన్నప్పుడు కొన్ని విషయాలు మనం గమనించుకోవాలన్నమాట. ఈరోజు మన అంశం ప్రార్థన, విజ్ఞాపన, వేడుకొనుట, మనవి చేయుట, బ్రతిమలాడుట. 5 కూడా ఒకటే, దీని పర్యాయ పదాలు అంటారు. ఇవన్నీ కూడా ఒకటే అర్థం ఇస్తాయి. దాన్నే ప్రార్థన అంటారు, మనవి చేయడము ప్రార్థనే అంటారు, ఇంకా అర్థించడము, విజ్ఞాపన చేయడము, బ్రతిమలాడడం అన్నీ ప్రార్థనే. అయితే ఈరోజు జనులు నిన్ను ఎందుకు బ్రతిమలాడలేకపోతున్నారు అంటే, మీరు ఆలోచన చేయండి. ఈరోజు చాలామంది గుర్తెరగాల్సింది ఏంటి అంటే, ఈరోజు ఒకటే అంశం, దేవుణ్ణి బ్రతిమలాడే మనము, దేవుణ్ణి అర్జించే మనము, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని మనం సరి చేసుకోవాలి. అందుకని బైబిల్ గ్రంథంలో కొంతమంది దైవజనులను కొన్నిసార్లు దేవుడే, మీరు నా దగ్గర బ్రతిమలాడుకోవడానికి బాగానే వస్తున్నారు, కానీ మీ బ్రతుకు మారకుండా నన్ను బ్రతిమలాడుకున్న ఉపయోగం లేదు, కానీ నేనే నిన్ను బ్రతిమలాడుకుంటున్నా. ఎవరంట? దేవుడు తన దాసుల నోటంట ఉంచి మీరు నన్ను బ్రతిమలాడుతున్నారు, బాగానే ఉంది, కార్యాలు చూడాలనుకుంటున్నారు, బాగానే ఉంది, కానీ మనం సరి అయిన రీతిలో లేకపోవడాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, ఎంతకాలం రా బాబు నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నా, మీరు నన్ను అడుగుతున్నారే కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు అది కలిగి ఉండండి చాలు, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాను. మనం దేవుని దగ్గరకు వచ్చిన మనము, దేవుడు మన బ్రతిమలాడడం ఏంటి? అసలు దేవుడు ఏ విషయంలో ఒక దాసుని నోటంట, అంటే దేవుడే బ్రతిమలాడేనని అనిపించదు, కానీ ఒక్కోసారి దైవజనుల ద్వారా, ఆత్మీయుల ద్వారా మనతో కొన్ని మాటలు మాట్లాడతారు. ముందుకెళ్తే మనకు అర్థమవుతుంది. ఒక 4 విషయాలు మీ ముందు పెడతాను. ఇది మనం చూసిన వారి మీద మొట్టమొదటిగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. అన్యజనులు మిమ్మలను ఏ విషయములో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి ఓకే వారి మధ్యన మంచి ప్రవర్తన కలిగి ఉండాలని. ఇది ఒక దాసుని వేదన. చెప్పండి, ఎవరి వేదన ఇది? పేతురు భక్తుడు రాసినట్టుగానే ఉంటుంది, కానీ నేను అంటాను ఇది ఒక దైవజనుని వేదన, ఇది ఒక దేవుని వేదన.
దేవుడు మనల్ని బతుకులాడుకుంటున్నాడు. అయ్యా ఈరోజు ప్రార్థనకు వచ్చిన వాళ్ళారా, నేను మీ జీవితంలో కార్యాలు చేస్తాను. నెహెమ్యాకి చేసిన అద్భుతాలు, ఎజ్రాకి చేసిన అద్భుతాలు, ఆది ప్రవక్తలు చేసిన అద్భుతాలు మన జీవితంలో బాగుండాలి అంటే దేవుడు ఈరోజు మనల్ని బ్రతుకులాడుకుంటున్న మాట ఏంటో తెలుసా? అన్యజనులంట మనల్ని చూసి ఏమంటున్నారంట? దూషిస్తున్నారంట. అన్యజనుల మధ్య మనం దూషణ పాలు. మనమే కాదు, మనం దూషించబడుతున్నాం అంటే ఎవరు దూషించబడుతున్నారు? ఎస్, దేవుడు మన ద్వారా దూషించబడుతున్నారంట. అందుకని ఒక దైవజనుడు దోటంట దేవుడు ఏమని పలికించాడు తెలుసా? అన్యజనుల మధ్య ఏ ప్రవర్తన చేతనైతేనే దేవుడు దూషించబడుతున్నాడో, మీద మీరు దూషించబడుతున్నారో, ఆ అన్యజనుల మధ్య మంచి ప్రవర్తన కలిగి ఉండవలనని మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. ఎలా ఉండాలంట? మంచి ప్రవర్తన. ఏ ప్రవర్తన బట్టి అయితే వీళ్ళు దేవుడు గొప్పోడు అని అనిపించుకుంటారో అలాంటి నిర్ణయాలు, అలాంటి కఠినమైనది, అలాంటి తెగింపు, అలాంటి ఖండితమైన మాట మనం చెప్పగలగాలి. అందుకని భక్తుడు కూడా మత్తయిలో అంటాడు, నీ మాట అవునంటే అవుననే ఉండాలి, కాదంటే ఖండించేయాలి. లేదండి మీరు ఏదో చెప్తున్నారు కాబట్టి పర్లేదండి, ఈ మాటలు మన నోట ఉంటాయి. చూడండి, భక్తుడు మరొక మాట కూడా తెలియజేస్తున్నారు. 2 దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం. బ్రతికిన దినములన్నీయు యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఓకే. యెహోయాదా అతనికి 2 భార్యలను పెండ్లి చేసెను. ఓకే. అతడు కుమారులను కుమార్తెలను కనెను. అంతటా యెహోవా మందిరమును బాగు చేయవలెనని 24:2 2 దినవృత్తాంతముల గ్రంథం చదువుతాము. యోవాషునకు తాత్పర్యము పుట్టెను గనుక అతడు యాజకులను లేవీలను సమకూర్చి, మీరు యోధా పట్టణములకు పోయి మీ దేవుని మందిరము బాగు చేయుటకై ఇశ్రాయేలందరి యొద్ద నుండి ధనమును ఏటేటా సమకూర్చుచు ఈ కార్యముని మీరు త్వరపెట్టవలనని వారికి ఆజ్ఞ ఇచ్చెను. వారు దానిని త్వరగా చేయకపోయినందున రాజు ప్రధాన యాజకుడగు యెహోయాదాను పిలిచి, ఆ దుర్మార్గురాలైన అదల్యా కుమారులు దేవుని మందిరమును పాడు చేసి యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్ఠోపకరణముల అన్నిటినీ బయలుదేవత పూజకు ఉపయోగించిరి. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, యాజకుడైన యెహోషుయాదు బ్రతికిన దినములన్నీ యావాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఎంతకాలం ప్రవర్తించాడంటే అండి, ఈరోజు మనం దేవుని దగ్గర లేదా మనుషుల దగ్గర ఎంతకాలం అంటే, ఒక్కొక్క సందర్భాన్న మనం ఎలా ఉంటున్నాం అంటే, నేను ఈ మాట చెప్పకూడదు కానీ తప్పదు. ఏమనంటే, మనుషుల దగ్గర మనం ఎలా ఉంటున్నాం. ఒకసారి గలతీ పత్రిక 2వ అధ్యాయం తీయండి. గలతీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఎన్నికైన వారుగా ఎంచబడి వారి యొద్ద నేనేమీయూ నేర్చుకొనలేదు, వారెంతటి వారైనను నాకు లక్ష్యం లేదు. దేవుడు నరుని వేషము చూడరు. అంటే మీకు ఏం అర్థం అవ్వాలంటే, చాలా మంది కొంతమంది ఏం చేస్తున్నారంటే, దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, మనుష్యుల దగ్గర బట్టిగా నేను మంచోడిని అని మనం నటిస్తున్నాం. దేవుడు అంటే ఏం చూడంట? నరుని యొక్క వేషము చూడడం. మనం రూతు గ్రంథం చదువుకుంటాం. రూతు గ్రంథంలో 1వ అధ్యాయంలోనే చిన్న కోడలు, ఈ చిన్న కోడలు కాదులేండి, మన నయోమి గారి చిన్న కోడలు రూతు అక్క. ఈ రూతు గారు ఒక మాట అంటుంది 16వ వచనంలో, నువ్వు నన్ను బ్రతిమలాడొద్దు, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ ఉన్న చోటనే నేను ఉంటాను, నిన్ను నన్ను మరణం తప్ప వేరు చేయకూడదు అంటారు. సరే అలాగే అని చెప్పి బెత్లెహేముకు తీసుకొస్తుంది. బెత్లెహేములో ప్రియులారా, అక్కడున్న బోయాజు ఆమె ప్రవర్తన చూస్తాడంట. ఏం చూస్తాడు? ఆమె ప్రవర్తన చూస్తాడంట. ఆ పంట కోత కాలం మొదలుకొని పంట కోత కోసి నూర్చి ధాన్యములను గొట్టగా వేసి దాన్ని కాటాకేసి సంచులు కట్టి
తెల్లవారుజామున తీసుకువెళ్ళడానికి ఆ రాత్రి అక్కడ పడుకున్నప్పుడు ఆమె ఆయన యొక్క పాదాల దగ్గర పడుకున్న రూతుతో ఒక చక్కని మాట అంటారు చూడండి. రూతు గ్రంథం 3:10. అతడు నా కుమారి, ఆ, యెహోవా చేత నీవు దీవెన నొందిందానవు. ఓకే. కొద్దివారినే గాని ఆ, గొప్పవారినే గాని యవనస్తులు నీవు వెంబడింపక ఉండటం వలన ఆ, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే ఏ ప్రవర్తన? సత్ప్రవర్తన ముందు నుంచి నేను చూస్తున్నానమ్మా. మునుపటి నీ సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. ప్రవర్తనలో ఇంకా 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 పరిశుద్ధురాలు అయ్యేవే తప్ప దిగజారలేదు. ఈరోజు క్రైస్తవుడా, మనం ఆత్మీయంలో ఎదుగుతున్నామా? పరిశుద్ధతలో ఎదుగుతున్నామా? దేవుడు ఎందుకు ఈరోజు తన దాసుని పెట్టుకొని ఈ మాటలు పలికిస్తున్నారు? కొన్ని బాధ అనిపించవచ్చు మనకి, కానీ ఎదిగే మనము, అభివృద్ధి పొందే మనము, దేవుడిని తెలుసుకొని ఎదగాల్సింది పోయి ఈరోజు ప్రియులారా దేవుడిని తెలుసుకొని దిగజారిపోతున్నాం. అది దేవుడు బాధపడేది. పిల్లోడు రాను రాను ఎదుగుతాడు, రాను రాను పెరుగుతాడు. నిక్కర్లు వేసినోడు డైర్లు వేసినోడు ప్యాంట్లు, ఆ ఎదుగుతున్న దాన్ని బట్టి అతడు వస్త్రధారణ, ఎదుగుతున్న దాన్ని బట్టి అతడు మాట తీరు, ఎదుగుతున్న దాన్ని బట్టి అతని ప్రవర్తన ఎదుగుదలను చూపిస్తుంది. కానీ మన జీవితంలో క్రైస్తవుడికి వచ్చిన బాధ ఏంటంటే క్రైస్తవుడు దినదినము దిగజారిపోతున్నాడు. ఆ దిగజారుట ఎవరు చూస్తున్నారంటే అన్యజనులు చూస్తున్నారంట. అన్యజనులు నిన్ను చూసి అందుకనే అసహించుకుంటున్నారంట. అన్యజనులు నిన్ను చూసి చీ అని దుర్మార్గుడు అని అనుకుంటున్నారంట. అందుకని ఈ పేతురు భక్తుడు నేడు సంఘాల్లో ఏం చెప్తున్నాడో తెలుసా? అన్యజనుల మధ్య అమ్మా మీ మంచి ప్రవక్తన, ఏ ప్రవక్తను చూసి చీ అన్నారు ఆ ప్రవక్తలు ఖండితంగా ఉందో, ఇది నేను చేయకూడదు, దీన్ని మేము వెళ్ళకూడదు, దీన్ని మేము తినకూడదు, ఖచ్చితంగా ఉండాలండి. కొంతమంది అంటారు అయ్యా ఖచ్చితంగా ఉంటే దూరం అయిపోయిన పర్లేదు, మనుషులు దూరం అయిపోయినా పర్లేదు, కానీ దేవునికి దగ్గరైతే చాలండి. ఈరోజు ప్రియులు ఆలోచించండి, మొహమాటమనో ఏదైనా అనుకుంటారో అనుకుంటే ప్రియులారా మనమే పాడైపోతాం. ఈరోజు ప్రియులారా దాన్ని ఏమనాలంటే నిన్ను నువ్వు సర్దు చెప్పుకోవడం అని అనుకుంటున్నావు, కానీ నిన్ను నువ్వు పాడు చేసుకుంటున్నావు. కాబట్టి దేవుడు ఈరోజు ఒక చక్కని మాట మీతో చెప్పండి. మొదటి ఉపవాస దినాల్లో నా కుమారుడు చెప్పు, నేను మిమ్మలను బ్రతుములాడుకుంటున్నా. ఎందుకు బ్రతుములాడుకుంటున్నాడు? ఇర్మియా గ్రంథం 6:19 మాట ఉంటుంది, నా మాటలో చెప్తాను. అదేంటో తెలుసా? ఇలా ఉంది, నేను ఎవరికైనా సరే ఏదైనా చేసే ముందు చెబుతాను. ఒకసారి చెప్తాను, 2 సార్లు చెప్తాను, 3 సార్లు చెప్తాను. వినకపోతే వదిలేస్తా అంటాడా? సామెతలు 28:1 చదవండి. 1 ఎవరినూ తరమకుండానే దుష్టుడు పారిపోవును. 27 ఒక్కసారి అది అతిక్రమం దాచిపెట్టువాడు కాదు, 29:1 ఎన్నిసార్లు గద్దించినాను లోబడని వాడు. లోబడని వాడు. ఎన్నిసార్లు గద్దించాడు? ఇందాక ఎన్నిసార్లు గద్దిస్తా అన్నాడు? 2 సార్లు 3 సార్లు గద్దిస్తాను. వినకపోతే ఏంటంట? మరి తిరుగు లేకుండా హఠాత్తుగా. ఇది మన సంఘాల్లో రాకూడదు, ఇది మన కుటుంబాల్లో రాకూడదు. దేవుడు శిక్షించాడు, దేవుడు దెబ్బ కొట్టాడు, దేవుడు కళ్ళెర్ర చేశాడు, దేవుడు పాడు చేశాడు, దేవుడు లేకుండా చేశాడు. ఒకసారి అంట మనందరికి తెలుసు, ఇశ్రాయేలీలు 32వ అధ్యాయం మనం ఎన్నిసార్లు ధ్యానం చేయలేదు? ఇశ్రాయేలీలు మోషే ఏమాయను అనుకొని విగ్రహాన్ని తయారు చేయడం, దేవుడు కోప్పడడం, మోషేకి చెప్పడం, మోషే ఆ కొండ మీద దిగొస్తూ ఆ 2 రాతి పలకలను తీసి ఆ విగ్రహం చేసి కొట్టడం, యెహోవా పక్షంని ఎవరున్నారని చెప్పినప్పుడు లేవి గోత్రం లేవడం, 3000 మంది మీద పడి చంపడం. తర్వాత దేవుడు అంటాడు మోషేతో, అయ్యా మోషే, వీళ్ళకి వినరగానే లేపేస్తా, వీళ్ళని లేపేస్తా అంటుంటే దేవుడు మోషే ఏమన్నా తెలుసా? అయ్యా నేను నిన్ను బతిమలాడుకుంటున్నా. ఏమనంటే అవసరమైతే జీవగ్రంథములో నా పేరైనా తీసేయండి, కానీ వీళ్ళు మట్టిగా ఏమీ చేయొద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. కేవలం
మీ కొరకు ప్రార్థన చేసే ఒక సేవకుడిని బట్టు, మీ కొరకు ప్రార్థన చేసే ఒక సంఘ విశ్వాసిని బట్టు, మీ కొరకు ప్రార్థన చేసే ఎవరో ఒకరిని బట్టి మనం కాపాడపడుతున్నామే తప్ప ఏనాడో దేవుని ఉగ్రతకు మనం ఏమైపోయేవాళ్ళం అంటే. ఎందుకని? అన్యజనుల మధ్య బైబిల్ ఉందిగా, రోమపత్రిక 2:24 ఏముంది? మిమ్మల్ని బట్టియే కదా అన్యజనుల మధ్య నా నామము. దేవుడు ఒప్పుకోడండి. ఒకసారి చెప్తున్నాడు, 2 సార్లు చెప్తున్నాడు, 3 సార్లు చెప్తున్నాడు, ఇక మాట వినకపోతే దేవుడు చెప్పడు. అందుకనే ఇక్కడ పేతురు భక్తుడు బతిమలాడుకుంటున్నాడు. ఈరోజు మన అది మాట ఏంటంటే దేవుడు నిన్ను బతిమలాడుకునే పరిస్థితులకు వచ్చేస్తాం. అమ్మా, అన్యజనుల మధ్య ఏ విషయంలో నువ్వు దుర్మార్గుడు అనిపించుకుంటున్నావో ఆ అన్యజనుల మధ్య మంచి ప్రవక్తన కలిగి ఉండాలని మిమ్మలను నేను బ్రతిమలాడుకుంటున్నాను. ఇది మొదటి అనుభవం. ఇక రెండో అనుభవం దగ్గరికి వద్దాం ప్రియులారా. ఇంకేం బ్రతిమలాడుకుంటున్నాడు? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి చెప్తున్న రెండో మాట, లేదా చెప్తున్న రెండో అనుభవం. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడి. ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడని యువోదియాను సంటుకేను బ్రతిమలాడుకొనుచున్నాను. తిరగలేదా నోరు? సరే, రెండో మాట దగ్గరికి వస్తున్నాను. ఇక్కడ ఈ ఫిలిప్పీ సంఘంలో ఇద్దరు వ్యక్తులతో మాట్లాడుతున్నాడు. ఇది కూడా ఒక దైవజనుని యొక్క వేదనే. ఏమనంటే, అసలు నీకు వాళ్ళకి గొడవ ఎందుకు వస్తుంది? ఎందుకు మీ ఇద్దరు ఒకే మనసు కలిగి ఉండలేకపోతున్నారు? నేను మిమ్మల్ని బతిమలాడుకునేది ఏంటంటే, సంఘం అంతా కూడా ఏక మనస్తత్వం వచ్చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు ఏక మనస్తత్వం రావాలంటే, ఇప్పుడు ఉదాహరణగా ఈవిడొకటి, నేను అమ్మగారు ఉన్నాం, మీ ఇద్దరు వేరు అనుకోండి. ఈవిడ మీద నాకు కొంచెం కోపం వచ్చింది అనుకోండి, ఈవిడ గురించి ప్రార్థన చేయగలనా? మనస్ఫూర్తిగా ప్రార్థన చెయ్యం. బాగుండాలని ప్రార్థన చేస్తామా? ఈవిడ బాగుండాలంటే ఆరోగ్యంగా ఉండాలంటామా? ఎప్పుడు పోతుందో అని ప్రార్థన చేస్తామా? మనం అసలు ప్రార్థన చెయ్యం. ఎందుకనంటే ఎక్కడ బాగుపడిపోద్దాం అని ఆలోచించండి. మనుషుల్లో విభేదం వచ్చేస్తుంది. ఎందుకు విభేదం వస్తుందంటే, ఎఫెసీ పత్రిక 4:2 ఉంటుంది, ఆత్మ సంబంధమైన ఐక్యత పరిశుద్ధాత్మ వల్లే వస్తుందంట. పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకపోతే మన మధ్య ఏమొచ్చేస్తుంది చెప్పండి? పెడమొహం వచ్చేస్తుంది. కాబట్టి సంఘములోనంటండి ఏక మనసు రావాలి. ఏక మనసు ఎలా రావాలో చెప్తాను ఒకసారి చూడండి. న్యాయాధిపతుల గ్రంథంలో చక్కని మాట ఉంది, నాకు ఆ మాట చాలా బాగా నచ్చింది. న్యాయాధిపతుల గ్రంథంలో 20వ అధ్యాయం 11వ వచనం. బెన్యామీలు చేసిన పొరపాటు ఏది చెప్తాను వినండి. బెన్యామీలు చేసిన పొరపాటు ఏంటి మీ అందరికి తెలుసు. ఒక ఆయన ఒక ఉపపత్నిని ఉంచుకుంటాడు, కానీ ఆమె తన నాన్నగారి ఇంటికి వెళ్ళి కొన్ని రోజులు ఉండి, తన భర్త వచ్చినప్పుడు కొన్ని రోజులు ఉంచుకొని తిరిగి వచ్చేస్తూ ఉంటే, ఈ యొక్క బెన్యామీను గోత్రంలో ఉన్న ఒక వారు ఏం చేస్తారంటే ఆమెను పాడు చేస్తారు. వెంటనే తన భర్తకు కోపం వచ్చి ఆమెను 12 ముక్కలు చేసి 12 గోత్రాలకు పంపుతాడు కదా. ఈ గోత్రాలన్నీ ఏమైనాయి ఒకసారి చూడండి, చదవమ్మా 20వ అధ్యాయం. కాబట్టి ఇశ్రాయేలీలందరూ ఒక మనుష్యుడు అయినట్లుగా. ఏమండి, ఎంతమంది ఇశ్రాయేలీలు అంటే 12 గోత్రాలు. మన సంఖ్య పక్కన పెడదాం. న్యాయాధిపతులు 20:11 ఏముంటుందంటే, ఇశ్రాయేలీలు 12 గోత్రాలు. సరే, 12 గోత్రాల్లో ఒక్కొక్క గోత్రం 1,00,000 మంది వేసుకోండి. ఇప్పుడు ఎంతమంది? 12 లక్షలు. ఏమండి, ఇంట్లో ఒక కూరే నలుగురికి నచ్చదు, ఒక మనిషి మాట అందరికి నచ్చదు, కానీ 12 లక్షల మంది మాట ఏమైందంట? అక్కడ ఏమంటున్నాడంటే, నాకు చాలా ఇష్టమైన మాట, ఇశ్రాయేలీలంట అన్ని గోత్రాలు ఏకమైందంట. ఎలా ఏకమైందంటే, ఒక మనుష్యుని వలె. ఎలాగంట అంటే అర్థం ఏంటి? అసలు మనిషి వలె అని అనడానికి కారణం ఏంటి? అసలు మనిషి వలె ఎందుకని అంటున్నాడంటే, ఈ కళ్ళు, ఈ ముక్కు, ఈ నోరు, ఇది తలకాయ అనుకుందాం. తలకాయ చెప్పిన మాట చేతులు చెయ్యవు, చేతులు చెప్పిన పని కాళ్ళు నడవదు. ఒకసారి అంట కన్నుకి ముక్కుకి దెబ్బలాట వచ్చిందంట. మీ అందరికి తెలుసుగా. ఏం తెలుసు? కన్నుకి ముక్కుకి దెబ్బలాట వచ్చిందంట. అదేంటంటే, కన్నుకంట సైట్ వచ్చిందంట. ఏమొచ్చింది? సైట్ వచ్చింది. ఇప్పుడు కన్నుకు సైట్ వస్తే ఏమేస్తారు? కళ్ళజోడు వేస్తారు.
సైట్ తగ్గడానికి. కళ్ళజోడు దేని మీద పెట్టాలి? ఇప్పుడు ముక్కు మీద పెట్టాలి. కళ్ళకి బాధ వస్తే దేని మీద పెట్టాలి? ఈ ముక్క అందంట, నీకు బాధ వస్తే నేను ఎందుకు చెయ్యాలి, నీకు బాధ వస్తే నేను ఎందుకు మొయ్యాలి, కళ్ళజోడు ఏదో నీ కళ్ళు కట్టుకో, అంతేగాని నా ముక్కు కెడతావేంటి, నీ ఎవడు మోస్తాడో అవన్నీ అనుకుని దెబ్బలాడుతుందంట. ఈ కళ్ళ అనుకుందంట, దీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని చెప్పి, సరే నువ్వు కళ్ళజోడు తీసే అందంట. కళ్ళజోడు తీసే ఇప్పుడు వెళ్ళు అని అంటే కళ్ళు సరిగ్గా కనబడకపోవడం, ఎదురుంగి వెళ్ళి గోడకు గుద్దుకుంటే ఇప్పుడు ఏం పగిలిద్ది? అదేంటి? అప్పుడు కన్నందంట, నువ్వు బాగుండాలంటే నేను బాగుంటేనే నువ్వు బాగుంటావు, కాబట్టి నేను బాగుండాలని నువ్వు కోరుకో, అప్పుడు నువ్వు కూడా. అది ఎప్పుడైనా ఇదే, ఒక సంఘంలో చెయ్యి బాగుండాలని కాలు కోరుకోవాలి, కాలు బాగుండాలని చెయ్యి కోరుకోవాలి, అంటే దేహం బాగుండాలని తలకే కోరుకోవాలి. ఒకదాని కొరకు ఇంకోటి ఆధారపడదా, దెబ్బలు ఖాయం, పచ్చడవడం ఖాయం. బైబిల్లో మాట ఉంది చూడండి, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. 1 కొరింథీ 3:4. ఒకడు నేను సౌలు వాడును, పౌలు వాడును, మరి ఒకడు నేను అపోలో వాడును. ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోలో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా విశ్వసించిత్రి. నేను నాటితనని అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలగజేయవాడు దేవుడేగా. ఇతనం వేయడం గొప్ప, నీళ్లు పోయడం గొప్ప అంటే, ఇతనం వేసినా నీళ్లు పోసినా దేవుడు కృప లేకపోతే ఇతనం మొలక రాదు, నీళ్లు పోయిపోయినా మొలక. ఇతనం ఎవరు వేసినా నీళ్ళు ఎవరు పోసినా దేవుడు కృపే. మీ ఇద్దరు ఏకమైతేనే దేవుడు కృప మీదకి వస్తుంది. ఇక్కడ శరీరాల్లో ఉన్న గొడవ, సంఘాల్లో ఉన్న గొడవ అనే దాని గురించి మాట్లాడుతూ మీరు ఏక మనసులై ఉండాలి. విభేదాలు ఉండకూడదు, మనస్పర్ధలు ఉండకూడదు, కక్షల విభేదాలు ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ప్రియులారా, ఆది అపోస్తుల వలె నిజంగా ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యకి రాబోతున్నారు, మీరు అందరూ ఏక మనసులు కలిగి ఉండండి, ప్రార్థన చేయండి అని చెప్పి వెళ్ళిపోయారు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 10వ వచనం, 11వ వచనం, 14వ వచనం, చివరి వచనాలు 2వ అధ్యాయం 1వ వచనాలు మనం చదువుకుంటా ఉంటే వీళ్ళందరూ ఏక మనసుతోనంట ప్రార్థన చేశారంట ఒకే అంశం మీద, పరిశుద్ధాత్మ దేవుడి కొరకు. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. కొన్నిసార్లు అండి ఐక్యత కావాలి. ఐక్యతలో ఏముంది అంటే ప్రియులారా, కీర్తన గ్రంథం 133 చదువుకుంటే ఆశీర్వాదాలు ఉన్నాయంట. అది హెబ్రోను మంచు వంటిదని, తైలాభిషేకం వంటిదని, ఏమండి దీవెనల వంటివని బైబిల్ చెప్తుంది. అది ఆశీర్వాదాలు సోపానమని మంచు వల్లే ఉంటుందని, దీవెనకరమైనదని చెప్తుంది. కాబట్టి సంఘాల్లోనంట విభేదాలు ఉండకూడదు, మనస్పర్ధలు ఉండకూడదు, ఒకరి మీద ఒకటి మనకు ఉండకూడదు. ఒకవేళ ఉంటే అది సాతాను తెచ్చిన పని. ఒక మనిషిలోనంట ఒక వ్యక్తి మీదకి ద్వేషం వస్తుంది అంటే ద్వేషం కారకుడు ఎవరై అంటే సాతాను. అంటే మీ కుటుంబంలో కానీ, మీ దేహంలో కానీ, మీ మనసులో కానీ ఎవడో ఆక్రమించుకున్నాడు, ఎవరు ప్రవేశించాడు అంటే నన్ అనదర్ దాన్ డెవిల్. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరి మీద ఒకవేళ నిన్ను ఒక తప్పుడు మాట అన్నా డైరెక్ట్గా నిన్ను అనేదాకా ఊరుకో. ఎవరినే ఇప్పుడు ఈవిడ వచ్చి నాతో చెప్పింది, అయ్యగారు మిమ్మల్ని ఇలా అంటున్నారండి అని, వెంటనే రియాక్ట్ అవ్వకూడదు. ఆవిడే వచ్చి నిన్ను అంటేనే రియాక్ట్ అవ్వు. ఎందుకనంటే మన ఇద్దరి మధ్య దెబ్బలాట పెట్టి మధ్యలో కొంతమంది ఏం చేస్తారంటే వ్యాపారం చేసినట్టుగా ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నువ్వు చెవులారా వినేదాకా, నిన్ను అనేదాకా నువ్వేమవ్వద్దంటే రియాక్ట్. నేను ఎప్పుడు ఎవరికైనా ఒకటే చెప్తా, ఒకవేళ నన్ను ఎవరైనా అన్నారా వెంటనే వెళ్ళిపోయి దెబ్బలాట పెట్టుకోకూడదు. ఏంటి నన్ను ఇలా అన్నావని. ఎందుకంటే అన్నది ఒకటి, కల్పించి చెప్పేది మరొకటి. నీకు అంతగా అడగాలనిపిస్తే డైరెక్ట్గా ఏ వ్యక్తిని అయితే అన్నామో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మ ఇలా అన్నావంటే ఏంట్రా, తప్పు కదా, అలాగ అనకూడదు కదా అది అనుకోవాలి. మళ్ళీ దెబ్బలాట పడకూడదు. దెబ్బలాట వచ్చింది అంటే మళ్ళీ మనుషుల మధ్య విభేదం వచ్చేసినట్టే. సంఘాల్లో ఎప్పుడూ కూడా ప్రియులారా సాతానుడు పనిచేస్తూ ఉంటాడు. ఎందుకంటే బైబిల్లో చెప్తుంది, ఎక్కడ నా నామమున 2-3 కూడి ఉంటారో వారి మధ్య. ఆ 2-3 దెబ్బలాడుకుంటే ఆ 2-3 మధ్య విభేదాలు వస్తాయి. ఎవరు ఉండరు మన మధ్య. అందుకని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. పౌలు భక్తులు అంటున్నాడు, ఫిలిప్పీ భక్తుల మీరందరూ ఏక మనసుతో ఉండాలని బ్రతిమలాడు. ఎందుకంటే మీరున్న చోట ఎవరు ఉంటారంటే దేవుడు ఉంటాడు. మీరే మధ్యలో దెబ్బలాడుకుంటే, మీరే ఇబ్బందికరమైన పరిస్థితిగా ఉంటే నేను మీ మధ్యలో ఉండలేను.
కాబట్టి సంఘము రెండో అనుభవంలోకి వస్తే ప్రియులారా ఏక మనసుతో ఉండాలని నేను మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. మూడో అనుభవం దగ్గరికి వచ్చేద్దాం ప్రియులారా, సమయం లేదు కదా. మూడోది హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 18వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 18వ వచనం. మా నిమిత్తము ప్రార్థన చేయుడి. మేమన్ని విషయంలోనూ యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి ఓకే కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము. ఓకే మరియు నేను మరి త్వరగా నీ యొద్దకు మరలా వచ్చినట్లు ఇలాగూ చేయవలెనని మరి ఎక్కువగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. చూడండి, ఇక్కడ పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి ఏమని రాస్తున్నాడంటే, సంగమా ఒక దైవజనుడి కొరకు ప్రార్థన చేయమని బ్రతుమలాడుకుంటున్నాను. ఎవరి కొరకు ప్రార్థన చేయాలంట? ఎప్పుడు చూసినా మా గురించి ప్రార్థన చేయండి, మా గురించి ప్రార్థన చేయండి అని మీరు ఫోన్ చేస్తారు. కానీ అయ్యగారు మీ గురించి ప్రార్థన చేస్తామని ఏదైనా కూటం పెట్టారా? ఏ రోజైనా పాస్టర్ గారు బాగుండాలి అని చెప్పి ఎంతమంది కూటం పెట్టారు? అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తామండి, ఓ రోజు కూటం పెట్టండి అంటారు. అదే మీకు నచ్చపోతే అయ్యగారు మా ఇంట్లో ప్రార్థన పెట్టండి బాబోయ్, నాకు బాగుంటలేదండో, నాకు జ్వరం వచ్చిందనో, నాకు రంపు వచ్చిందనో, నాకు ఇంట్లో చీకటి వచ్చిందనో అంటారు. కానీ అయ్యగారు నెలకోసారి మీ గురించి కూడా మేము కూటం పెడతాం అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పౌలు భక్తుడు అంటున్నాడు, అయ్యా మీ కొరకు ప్రార్థన చేసే మాకు కూడా శ్రమలు వస్తాయి. ఎందుకంటే మేము మనుషులమే కదా, మేము ఎన్నో చోట్లకి వెళ్తాం, ఎన్నో ప్రయాణాలు చేస్తాం, ఎంతోమంది సాతానుతో పోరాడతాం, ఎన్నో ప్రసంగాలు ఇస్తూ ఉంటాం. మా కొరకు కూడా మీరు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. సంఘం అంట దైవజనుల కోసం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. నేనేమంటానంటే మన సంఘం దైవజనుల కోసం ఒక్కరోజు ఉపవాస ప్రార్థన చేయండి. స్తోత్రం చెప్పండి. అది వారానికో, నెలకో, సంవత్సరానికి ఒకసారి మన దైవజనులు బాగుండాలి. నేనైతే ప్రతి శుక్రవారం ఒకటే ఆలోచన, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. స్తోత్రం చెప్పండి. ప్రతి దైవజనుడు బాగుండాలి, ప్రతి విశ్వాసి బాగుండాలి. ఏనాడు నా కొరకు నేను ఉపవాసం ఉండను. సంఘాలు బాగుండాలి, శ్యామాలు బాగుండాలి, సేవకులు బాగుండాలి. ఎప్పుడు నా ప్రార్థనలో నేను ఒకటే ఆలోచన చేస్తా, అదేంటంటే సేవకుడు కడుపు నిండా భోజనం చేయాలి. ఎందుకంటే ఈరోజు ప్రియులారా అయోమయ సేవకులు కాదు, విశ్వాసులు సైతం కూడా. ఎందుకంటే ఒక సేవకుడు 100 మంది విశ్వాసులతో సమానం. కాబట్టి సేవకుల కొరకు ఎక్కువ నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడతాను. ఎందుకంటే ఒక దైవజనుడు బయటికి వెళ్ళి ఎన్నో ప్రయాస సాతానుతో పోరాడుతూ దేవుని స్వార్థ ప్రకటిస్తూ సేవ చేయడం అంటే అంత ఆషామాషి మాటలు కాదు. చాలామంది ఏమనుకుంటారంటే పాస్టర్ గారు దేవుంది అనుకుంటారు. ఒక సేవకుడిగా ఏమంటే చేపలు పట్టేవాడికి ఆయన బాధ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. అలాగే ఇప్పుడు పనిచేసేవాడికి వాళ్ళ బాధ ఏంటో, ఇంటికాడ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ బాధ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఎన్నున్నా మనం అందరి కొరకు ప్రార్థన చేయాలి. ముఖ్యంగా దైవజనుల కోసం కూడా మనము ప్రార్థన చేయాలి. అందుకని మా గురించి కూడా ప్రార్థన చేయమని ఏం చేస్తున్నాం చెప్పండి, బ్రతుములు ఆడుకుంటున్నాం. ఇక 4వ మాట చెప్పి ముగించేస్తాం. చూడండి, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. 2 కొరింథీ పత్రిక 5:20. కావున దేని కొరకంటమ్మా ఇది? దేవునితో మనం అందరము సమాధానంగా ఉండాలి. నిలబడి వాక్యం చెప్పే దైవజనుడైనా, కూర్చొని విన్న విశ్వాసి అయినా, దేవుడి పనిలో ఉన్న ప్రతి ఒక్కరమైనా మనమందరము దేవునికి ఎవరమంట? ప్రతినిధులము, రాయబారులము, దేవుని అంబాసిడర్, దేవుని పక్షంలో ఉండేవారు, దేవునిని ఈ భూమి మీద ఆయన రాజ్యాన్ని కట్టడానికి రాజవారసులము. కానీ అలాంటి రాజవారసులమైన మనము దేవునితో ఎలా ఉండాలి చెప్పండి? మనం దేవుడు నాకేం చేయలేదు, ఇంక నాకు దేవుడు ఎందుకు అని విభేదాలు పెట్టుకోకూడదంట. ఎప్పుడు కూడా దేవునితో మనతో దేవుడు సమాధానం కలిగి ఐక్యతతో ముందుకెళ్ళిపోవాలంట. ఈరోజు చాలామంది కష్టం రాగానే దేవుడు ఏం చేస్తాడంటారు, మేలు చేస్తే వాటికి మా దేవుడు అని గొప్పగా చెప్పుకుంటారు. దేవుడితో మనం ఎలా ఉండాలంటే ఒకే రీతిగా ఉండాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా మన దేవుడు మన ఎప్పుడు కూడా ఏం చేయడంటే అవమానపరచడు. మనం దేవుడిని ఏం చేయకూడదంటే అవమానం పరచకూడదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు కలవరసుల్లో మరణించింది నీ కొరకు నా కొరకు సమాధాన కొరకే. చెప్పండి, దేని కొరకంట? సమాధాన కొరకే. అందుకే ఆయన 2 చేతులు దేన్ని పిలుస్తున్నాయి? ఆయన 2 చేతులు ఎందుకు చాపాడంటే సమాధానపరచడానికి, ఆదరణ లేని వారికి ఆదరణ ఇవ్వడానికి, బాధల్లో ఉన్న వారికి బాధను కలిగిస్తున్న వారిని నెమ్మలింప చేయడానికి యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు మరణించాడు. ఆయన దగ్గర బాగానే ప్రార్థన చేస్తున్నాం. కానీ ఈరోజు ఆయన నిన్ను 4 విషయాలు అడుగుతున్నాడు. 1, అన్యజనుల మధ్య మంచి ప్రవర్తన కలిగి ఉండమని బ్రతుకులు అడుగుతున్నాడు. ఒక దైవజనుడు బాధే, ఒక దైవజన ఆలోచనే, కానీ అది దేవుని ఆలోచనను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 2వది ఏంటంటే
ఏక మనసు కలిగి సంఘంలో మనం ఉండాలి. ఆ మూడవది దైవజనుల కొరకు ప్రార్థన చేయాలి. ఇక నాలుగవది దేవునితో మనము సమాధానంగా ఉండాలి. అట్టి ఈ ఉపవాస దినములో దేవుడు నిన్ను అడుగుతున్నాడని నువ్వు ఆలోచన కలిగి, దేవుడు నన్ను అడుగుతున్నాడు కదా, కొన్నిసార్లు దేవుడు కూడా అడుగుతాడు ఏమని అంటే నా కొరకు ఇచ్చేయని. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చాలాసార్లు మనల్ని అడుగుతున్నారు, నన్ను గురించి ఏమనుకుంటున్నారని కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. నా గురించి కూడా మీరు కనిపెట్టండి అన్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు దేవుడే నిన్ను అడుగుతున్నాడు అనుకోండి, ఏమని? అన్యజనుల మధ్య మంచి ప్రవర్తన, ఏక మనసు కలిగి సంఘంలో, మూడవది దైవజనుల కొరకు ప్రార్థన, నాలుగవది సమాధానం కలిగి. ప్రార్థన చేసుకుందామా? ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆయన నిన్ను అడుగుతున్న ప్రతి మాటను, బ్రతిమలాడుతున్న ప్రతి బ్రతిమలాలను ప్రభువా మీరు నన్ను అడిగారు, నన్ను ప్రార్థించమన్నారు. నేను ఈరోజు ప్రార్థన చేస్తున్నా, నీతో సఖ్యతగా ఉంటా, అన్యజనుల మధ్య మంచి ప్రవర్తన కలిగి ఉంటా, ప్రార్థిస్తా, సమాధానంగా ఉంటా. ఈ 4 అనుభవాలు మన జీవితంలో